హలో ఏపీపీఎస్సీ ఆస్పిరెంట్స్, మనకి అటవీ శాఖ నుంచి 691 వేకెన్సీస్తో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ అనేది రానున్నది. జూలై 15 తర్వాత ఎప్పుడైనా ఎగ్జామ్ పెట్టచ్చు అని ఏపీపీఎస్సీ వెబ్ నోట్ రిలీజ్ చేసింది. కనుక ఎగ్జామ్ మనం ఒక 45 డేస్లో అవుద్దని టార్గెట్ పెట్టుకుని ఆ 45 డేస్కి సంబంధించి ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీ అనేది ఈరోజు ప్రిపేర్ చేశాను. అది మనం డిస్కస్ చేద్దాము. ఈ స్ట్రాటజీకి సంబంధించి మనం యాప్ అనేది లాంచ్ చేసాం గూగుల్ ప్లే స్టోర్లోని. యాప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఖచ్చితంగా మీకు యూజ్ఫుల్ అనిపిస్తే యాప్ని డౌన్లోడ్ చేసుకొని టెస్ట్ సిరీస్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం షెడ్యూల్లోకి వెళ్దాము. మీరు టెస్ట్ సిరీస్ రాసిన ఒకవేళ రాయకపోయినా సరే ఈ షెడ్యూల్ ప్రకారంగా మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వస్తుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, మన లక్ష్యం ఒకటే. ఎవరవని ఏ విద్యార్థి అవని సరే ప్రిలిమినరీ రాశాడంటే ఖచ్చితంగా మెయిన్స్ క్వాలిఫై అవ్వాలి. అదే మన మెయిన్ టార్గెట్. ఓకేనా? ఖచ్చితంగా అడవిలోని బీట్ ఆఫీసర్గా అడుగు పెట్టి తీరాలి. అదే మన లక్ష్యం. ఓకే, ఇప్పుడు మనం షెడ్యూల్లోకి వెళ్దాం. చూడండి, మొత్తం మనకి 3 ఫేజెస్ ఉంటాయండి. 3 దశల్లో ఎగ్జామ్స్ అనేది పెట్టడం జరుగుతుంది. అందులో మొదటి దశ ఫేజ్ 1కి సంబంధించి మొత్తం 5 టెస్టులు ఇందులో ఉంటాయి. మొత్తం ఇంగ్లీష్ మీడియము తెలుగు మీడియము రెండిట్లో కూడా మనకు టెస్ట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఓకే, అందులో మొదటి టెస్ట్కి వచ్చేసి మనకి పాలిటీలోని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మరియు మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అంటే చారిత్రక నేపథ్యము మరియు మనకి మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషను, అంటే రాజ్యాంగ పరిస్థితికి సంబంధించి ఇందులో బిట్స్ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ సోర్సెస్ అన్నమాట, ఆధారాలు. భారత రాజ్యాంగాన్ని మనం మేకింగ్లో చేసేటప్పుడు వివిధ దేశాల నుంచి వివిధ అంశాలు మనం గ్రహించాము. ఏ దేశం నుంచి ఏమేమి తీసుకున్నాం అనేది ఈ సోర్సెస్లో మనం బిట్స్ అడుగుతాము. పార్ట్స్ గురించి అడుగుతాము, షెడ్యూల్ గురించి ఎక్కువ బిట్స్ అడుగుతాము. చాలా మనకి బీట్ ఆఫీసర్ లాంటి ఎగ్జామ్లోని ఒక షెడ్యూల్ ఇచ్చేసి షెడ్యూల్ 5 ఇచ్చేసి దేనికి సంబంధించి అడుగుతాడు. ఓకే, నెక్స్ట్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్ మరియు సిటిజన్షిప్, భారత పౌరసత్వం గురించి పాలిటీ టెస్ట్ నెంబర్ 1లో అడుగుతాము. నెక్స్ట్ వచ్చేసి ఏన్షియన్ హిస్టరీ మొత్తం కూడా ఈ టెస్ట్లో అడగడం జరుగుతుంది. ఇది బీట్ ఆఫీసర్ అనేది ఇంటర్మీడియట్ స్థాయి ఎగ్జామ్ కాబట్టి హిస్టరీ చదివేటప్పుడు డెప్త్గా చదవకండి. ఏదో కరీం సార్ బుక్ అనేది సరిపోతుంది, లేదా ఏదో ఒక సమ్మరీ లాంటి బుక్ తీసుకున్నా సరిపోతుంది. ఓకేనా? ఏన్షియన్ హిస్టరీకి సంబంధించి నెంబర్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ బిట్స్ చేస్తే మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ విధంగా మనం ఏన్షియన్ హిస్టరీని క్లోజ్ చేయాలి. బెస్ట్ కరీం సార్ బుక్ అండి. మీరు దగ్గరలో ఉన్న ఆఫ్లైన్ బుక్ షాప్లోకి వెళ్ళి తీసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్ వెబ్సైట్ టార్గెట్స్ గ్రూప్స్ 1 to 3 ఉంటుంది. అది కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్కి సంబంధించి జనవరి ఫిబ్రవరి 2025కి సంబంధించి ఈ 2 నెలలకు సంబంధించి మ్యాగజైన్ క్షుణ్ణంగా చదవండి. షైన్ ఇండియా సరిపోతుంది. ఎవరి దగ్గరైనా షైన్ ఇండియా మ్యాగజైన్ లేకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మన టెలిగ్రామ్ ఛానల్ నుండి వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ నేను అప్లోడ్ చేస్తాను. ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం 2 కూడా నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే కదా? మరొక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు ఎస్ఎన్టీ ఎన్విరాన్మెంట్ కరెంట్ అఫైర్స్ లీవ్ చదవకుండా వదిలేయండి, పర్లేదు. ఎందుకంటే ఆ రెండింటికి సంబంధించి ఒక టెస్ట్ నెంబర్ 5లో డీటెయిల్గా దాని మీదే సెపరేట్గా మనం బిట్స్ అడగడం జరుగుతుంది. ఇక్కడ అవి కానీ మీరు లీవ్ చేస్తే టైం సేవ్ అవుతుంది. ఓకేనా? మిగిలిన అంశాల మీద ఫోకస్ చేయండి. అంతర్జాతీయ అంశాలు సిలబస్లో లేవు, అవి కూడా ఎక్కువ ఫోకస్ చేయొద్దు. ఓకే కదా? ఈ విధంగా మీరు టెస్ట్ 1 మన యాప్ డౌన్లోడ్ చేసుకొని టెస్ట్ నెంబర్ 1 22వ తారీఖున మనం ఆదివారం తెల్లవారి 10 గంటలకు పెట్టబోతున్నాము. అది కానీ కంప్లీట్ చేసినట్లయితే ఈ అంశాల మీద మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఎప్పుడైతే టెస్ట్ అయిపోతుందో మన యాప్లోని కరెంట్ అఫైర్స్కి సంబంధించి, హిస్టరీకి సంబంధించి, పాలిటిక్స్ సంబంధించి బిట్స్ని డీటెయిల్గా 360 degreesలో కంప్లీట్ అనాలిసిస్తో ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది అప్లోడ్ చేస్తామండి. ఓకేనా? ఈ విధంగా టెస్ట్కి సిలబస్లో ఉన్నటువంటి అంశాలు మీరు చదువుతారు, టెస్ట్ రాస్తారు. టెస్ట్ అయిపోయాక దాని గురించి డిస్కషన్ చేసిన వీడియో చూస్తే ఖచ్చితంగా ఈ షార్ట్ టైంలో బాగా యూజ్ అవుతుంది మీకు. అది మాత్రం నేను గ్యారంటీ ఇవ్వగలను. ఓకేనా? ఫ్రైడే పెట్టాలండి టెస్ట్, కానీ చాలామంది స్టూడెంట్స్కి మేము యాప్ కొంచెం లేట్గా లాంచ్ చేయడము, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో 22వ తారీఖున పెట్టాము. సండే కాబట్టి మార్నింగ్ పెడతామండి టెస్ట్. మిగిలిన ఏ డేస్ పెట్టినా సాయంత్రం 5:30 or 6కి పెడతాం. ఎందుకంటే ఎక్కువ మంది స్టూడెంట్సే కాదు, ఎంప్లాయీస్ కూడా ఉన్నారు, వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, సెకండ్ టెస్ట్ వచ్చేసి చూడండి, ఇదంతా కూడా షెడ్యూల్ అంతా పీడిఎఫ్ మన యాప్లో ఉంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి చూడండి, పాలిటీలో ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు, డిపిఎస్పి ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు ఫండమెంటల్ డ్యూటీసు,
అమెండ్మెంటు, బేసిక్ స్ట్రక్చరు, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, అంటే మనకి నెక్స్ట్ వచ్చేసి ఫెడరల్ ప్రొవిజన్స్, సమాఖ్య వ్యవస్థ, వీటికి సంబంధించిన అంశాలు. హిస్టరీ వచ్చేసి టోటల్ మిడివల్ అండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్లో మార్చి, ఏప్రిల్, మే చదువుకుంటే సరిపోతుంది, ఓకేనా. వీలైనంత వరకు అన్ని సబ్జెక్ట్స్కి కూడా నా దగ్గర పీడిఎఫ్స్ ఉంటే పెడతాను. రీసెంట్గా మనం టెలిగ్రామ్ ఛానల్లో లక్ష్మీకాంత్ యొక్క షార్ట్ నోట్స్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి అప్లోడ్ చేశాను. ఎన్విరాన్మెంట్కి సంబంధించి అద్భుతమైన పీడిఎఫ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి యూజ్ అయ్యింది, అప్లోడ్ చేశాను. తెలుగు మీడియం వాళ్ళకి కూడా వెతుకుతున్నాను, దొరకగానే మీకు పెడతాను, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ నెంబర్ 3, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, పార్లమెంటు. అదేవిధంగా స్టేట్లో వచ్చేసి గవర్నరు, సీఎం, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్, స్టేట్ లెజిస్లేచర్, ఓకేనా. అంటే రాష్ట్ర శాసనసభకు సంబంధించినటువంటి ఈ అంశాలన్నీ మీకు ఇక్కడ కవర్ అయిపోతుంది. ఇప్పుడు హిస్టరీలోకి వచ్చేసరికి కొంచెం చేంజ్ అవుతుంది. మొత్తం ఇక్కడ చూడండి, మోడర్న్ ఇండియాని 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఎందుకంటే బీట్ ఆఫీసర్ లాంటి ఎగ్జామ్లోని ఎక్కువ ఫోకస్ అంతా మోడర్న్ ఇండియా మీద పెడతాడు. సిలబస్లో కూడా ప్రత్యేకంగా మెన్షన్ చేసింది. అందుకే ఏంటంటే అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ నుంచి సోషల్ రిలీజియస్ మూవ్మెంట్ వరకు బిట్లాడడం జరుగుతుంది టెస్ట్ నెంబర్ 3లో. యూరోపియన్ల రాక నుంచి కూడా మనకి ప్రారంభమయ్యి ఈ సోషియో రిలీజియస్ మూవ్మెంట్ వరకు బిట్లాడుతాడు. ఇక్కడ వచ్చేసి చూడండి, మే జూన్ మంత్ కరెంట్ అఫైర్స్ అడగడం జరుగుతుంది. మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఈ 3 టెస్టులు అయ్యేలోగా జనవరి నుంచి జూన్ వరకు మీకు కరెంట్ అఫైర్స్ మొత్తం చదివడం అయిపోతుంది, ప్రాక్టీస్ కూడా అయిపోతుంది, ఓకేనా. టెస్ట్ నెంబర్ 4 చూడండి, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, కాన్స్టిట్యూషనల్ అండ్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఓకే, క్లియర్ కదా. నెక్స్ట్ వచ్చేసి చూడండి, నేషనల్ మూవ్మెంట్ ఇన్ ఇండియా, ఇండియాతో పాటు ఏపీ కూడా మీరు చదవాలి టెస్ట్కి. ఏపీకి సంబంధించిన బిట్స్ కూడా అడుగుతాడు, అందుకే ఈ టెస్ట్లో కేవలం ఈ ఒక్క పార్ట్ మాత్రమే మీకు కేటాయించడం జరిగింది, ఓకేనా. టెస్ట్ నెంబర్ 4లో చూడండి, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ మీద, ఈ సబ్జెక్ట్ మీద మనకి బిట్లు అడగడం జరుగుతుంది. అది మనకి సిలబస్లో ఉంది. సుస్థిర అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ సంబంధించి మనకి ఇక్కడ బిట్స్ అడగడం జరుగుతుంది, ఓకేనా. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇక్కడ కేవలం ఒక టెస్టే పెట్టాను. ఫేజ్ నెంబర్ 2లో అంటే 2వ దశలోని టెస్ట్ నెంబర్ 6 నుంచి 10 వరకు జరగబోయే టెస్టులలో జనరల్ సైన్స్లో ఎన్విరాన్మెంట్కి సంబంధించి మరొక 2 టెస్టులు ఉంటాయి. అందుకే ఆ 2 టెస్టులు, ఇది ఒకటి, మొత్తం 3 టెస్టులు ఉంటాయి. కాబట్టి పర్యావరణం మీద కంప్లీట్గా మీకు ఒక పిక్చర్, కంప్లీట్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఎందుకంటే బీట్ ఆఫీసర్ లాంటి ఎగ్జామ్లోని ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఎన్విరాన్మెంట్ మీదే, ఓకేనా. నెక్స్ట్ టెస్ట్ నెంబర్ 5 వచ్చేసుకోండి, సెంటర్ స్టేట్ రిలేషన్స్, సుప్రీంకోర్టు, హైకోర్టు మరియు పాలిటీలో ఏదైనా అంశాలు మిస్ అయితే ఆ రోజు ఆ టెస్ట్లో అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసుకోండి, ఓన్లీ హిస్టరీ ఆఫ్ ఏపీ, అంటే ఆంధ్రప్రదేశ్ చరిత్ర మొత్తం అన్నీ చూసుకుంటే ఆ ఒక టెస్ట్లో మనం అడగడం జరుగుతుంది, ఓకేనా. ఎందుకంటే జనరల్ స్టడీస్ అనేది 70 మార్కులే, కనుక టైం అంతా మనం హిస్టరీ మీద కూర్చుంటే అవ్వదు. అందుకే ఈ విధంగా ఫాస్ట్గా పెట్టడం జరిగింది. హిస్టరీకి మీరు జోగినాయుడు చదివితే వచ్చే సంవత్సరం ఎగ్జామ్ పెట్టినా సరే రాయలేరు, ఓకేనా. ఏదైనా చిన్నది సమ్మరీ, కీ పాయింట్స్ ఉంటాయి కదండి, అది చదువుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ 5వ టెస్ట్ చూడండి, సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఎన్విరాన్మెంట్కి సంబంధించి జనవరి నుంచి జూన్ వరకు కరెంట్ వార్తల్లో ఉన్నటువంటి కరెంట్ అంశాలు అన్నీ కూడా ఈ టెస్ట్లో అడగడం జరుగుతుంది. ఈ విధంగా టెస్ట్ నెంబర్ 1 నుంచి 5 అయ్యేలోగా మీకు పాలిటీ కంప్లీట్ అయిపోతుంది, హిస్టరీ ప్లస్ ఏపీ హిస్టరీ కంప్లీట్ అయిపోతుంది, జనవరి నుంచి జూన్ వరకు కరెంట్ అఫైర్స్ కంప్లీట్ అయిపోతుంది, సస్టైనబుల్ డెవలప్మెంట్ కంప్లీట్ అవుతుంది. అతి ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అనే కరెంట్ అఫైర్స్ టాపిక్ని మనం కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇది ఒకటే సెపరేట్గా పెట్టడానికి కారణం ఏంటంటే ఇవి చదివేటప్పుడు మీకు బర్డెన్ అవ్వకూడదని ఒకటి. 2, ఎస్ఎన్టీ మీ అందరికి తెలుసు, ఎస్ఎన్టీ ఎన్విరాన్మెంట్ నేను టీచ్ చేసే సబ్జెక్ట్ కాబట్టి నాకు అన్ని బిట్లు ఒకే దగ్గర ఉంటే బాగా ఈజీగా మంచి సబ్జెక్ట్తో మంచి అండర్స్టాండింగ్తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకు అది లాస్ట్లో పెట్టాను. ఎస్ఎన్టీకి సంబంధించి మనం ఎన్ని బిట్స్ డిస్కస్ చేయాలంటే అన్ని బిట్స్ డిస్కస్ చేద్దాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, అంటే టెస్ట్ సిరీస్లో కొన్ని బిట్స్ ఉంటాయి, టెస్ట్ అయిపోయి కూడా నేను ఎక్స్ట్రా మీకు బిట్స్ చేయిస్తాను ఎస్ఎన్టీ ఎన్విరాన్మెంట్ సంబంధించి. ఇది ఫేజ్ 1 అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫేజ్ 2 తీసుకోండి. మనకి ఫేజ్ 2లోని టెస్ట్ నెంబర్ 6 నుంచి 10 వరకు ఉంటుంది. ఇందులో మనం ఏం కవర్ చేస్తామో మీకు చెప్తాను చూడండి. జనరల్ సైన్స్ కవర్ చేస్తామండి. జనరల్ సైన్స్ ఒకటి, ఎస్ఎస్సి స్టాండర్డ్ మ్యాథమెటిక్స్ ఒకటి,
జనరల్ స్టడీస్లో మనం వదిలినటువంటి మెంటల్ ఎబిలిటీ ఒకటి. ఈ 3 అంశాలు కూడా టెస్ట్ నెంబర్ 6 నుంచి 10 వరకు డీటెయిల్డ్గా కంప్లీట్ చేయడం జరుగుతుంది. మన యాప్లో ప్రతిదీ అప్లోడ్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ ఫేజ్ 3 తీసుకోండి. ఇందులో 10 to 15 టెస్టులు కూడా మనకి ఎకానమీ కానీ, గుర్తుపెట్టుకోండి, జాగ్రఫీ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ వీటి మీద థర్డ్ ఫేజ్లో టెస్టులు పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా చూసుకుంటే జిఎస్ ఓవరాల్గా మీ చేత కంప్లీట్ చేసే బాధ్యత మాది. ఓకేనా. నెక్స్ట్ మరి 15 టెస్టులు అయిపోతే మమ్మల్ని వదిలేస్తారంటే వదలమండి. అయినా ఎగ్జామ్ అయినంత వరకు మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదు. బిట్లు చెప్తూ ఉంటాను, మీరు వింటూ ఉండాలి, ప్రాక్టీస్ చేయాలి. లాస్ట్కి వచ్చేసి 16 నుంచి 20 వరకు గ్రాండ్ టెస్టులు ఉంటాయండి. మొత్తం 5 గ్రాండ్ టెస్టులు. ఈ గ్రాండ్ టెస్టులు రాసేటప్పటికి మీకు సెకండ్ టైం రివిజన్ అవుతుంది సబ్జెక్ట్ మొత్తం. ఇది మా యొక్క షెడ్యూలు. ఇవి కాకుండా ఇంకా సబ్జెక్ట్ వారీగా కానీ నాకు ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు పాలిటీ మీద కానీ, ఎస్ఎన్టీ మీద కానీ, ఎన్విరాన్మెంట్ మీద కానీ బిట్లు నేను డిస్కస్ చేసి మన యాప్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. యూనిట్ వైజ్ నాకు ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు ఖచ్చితంగా ఎక్స్ట్రా బిట్స్ నేను డిస్కస్ చేస్తూ ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ అనేది ఆగస్టులో అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ సెప్టెంబర్లో అయింది. మరొక 1 month మనకి ఎక్స్ట్రా టైం దొరికింది కదండి. అప్పుడు మీ చేత ఇంకా గ్రాండ్ టెస్టులు పెట్టిస్తూనే ఉంటాను. ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదు. ఒక్కసారి మీరు కోర్స్ తీసుకొని మా దగ్గర జాయిన్ అయ్యారంటే ఎగ్జామ్ అయినంత వరకు నేను టెస్ట్ పెడుతూనే ఉంటాను. మీరు రాస్తూనే ఉండాలి. ఓకేనా. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ నేను చేస్తూనే ఉంటాను. మన అల్టిమేట్ టార్గెట్ ఒక్కటే, మీ ఒంటి మీద ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి